మన పీసెస్ వచ్చేసి వైట్ కాబట్టి మనమే ఫస్ట్ E4తో నేను స్టార్ట్ చేశాను. సేమ్ రిప్లై E5తో వచ్చింది. నేను గుర్రం తీసి అటాక్ చేద్దామని గుర్రం తీశాను. అతను పాన్ ముందుకు జరిపి పాన్ని అటాక్ చేయడానికి వచ్చాడు. ఎందుకంటే మళ్ళీ గుర్రంని కూడా అటాక్ చేయొచ్చు కాబట్టి నేను మళ్ళీ ఏం చేశానంటే ఆ పాన్ అయితే తీసేశాను. ఆ పాన్ తీసేస్తే క్వీన్ మంత్రి అనేది బయటికి తీశాడు. బయటికి తీసేసిన తర్వాత నేను గుర్రంతో అటాక్ చేద్దామని గుర్రంతో అటాక్ చేశాను. అతను భయపడి ఒక స్టెప్ వెనక్కి వెళ్ళాడు. ఇక్కడే మనకు ఒక బ్లండర్ మూవ్ వచ్చింది. ఈ బిషప్ తీసుకెళ్ళి ఆ డయాగ్నల్లో నేను పెట్టేశాను. సో క్వీన్ ఎటు పారిపోకుండా ఉంది కాబట్టి రిజైన్ చేసేసాడు ఆపోనెంట్. ఎందుకు రిజైన్ చేశాడు అంటే ఆ క్వీన్ అనేది ఈ బిషప్ని చంపలేదు, అలాగే వెనక్కి తిరిగి వెళ్ళలేదు. వెనక్కి వెళ్తే బిషప్ వెళ్ళిపోతుంది, ఇంకా కింగ్ కూడా చెక్ వస్తుంది. కాబట్టి ఇంకా ఏమీ చేయలేక సౌదీ అరేబియా అపోనెంట్ వచ్చేసి రిజైన్ చేసేసాడు.